2026 ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. గుంటూరులోని ఏఐటీయూసీ కార్యాలయంలో సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు మాట్లాడుతూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కుతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, కనీస వేతనం నెలకు 30,000గా నిర్ణయించాలన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, వీఏఓఏ, ఆర్పీ వంటి స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు, రైతు 450 రైతు సమన్వయ సంఘాలు, కూలీలు, రైతులందరూ కలిపి సుమారు 25 నుంచి 30 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి బీజేపీకి, ఎన్డీఏ కూటమి వ్యతిరేకంగా ప్రచారం చేస్తా ఉన్నారు. అందులో ప్రధానంగా ఏదైతే కార్మిక చట్టాలు 29 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్ పెట్టారో ఆ 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని చెప్పేసి వ్యవసాయ రంగానికి సంబంధించిన 3 నల్ల చట్టాలని అభ్యర్థనలు పెట్టి దొడ్డదారిన జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం తీసుకొచ్చారు. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి 2019 విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చి విద్యుత్ రంగం మొత్తం కూడా అదాని, అంబానీలకు తాకట్టు పెడుతున్నారు. అది సరైనది కాదు. అనేక రకాలుగా రానున్న రోజుల్లో మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ దేశ సంపదతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీకరణ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వకుండా మాయమాటలు చెప్తున్న పరిస్థితులు కనపడతామని, అదేవిధంగా ఈసారి సమ్మెలో ఒక కొత్త ప్రాధాన్యత 2005లో యూపీఏ గవర్నమెంట్ కేంద్ర ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఆ రోజు గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఆ రోజు పెడితే, ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో మహాత్మా గాంధీ పేరుంది. వామపక్ష పార్టీలు ఒత్తిడి మేరకు ఆ రోజు వాళ్ళ సలహా మేరకు ఆ రోజు ఆ చట్టం తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ కొత్తగా ఆ చట్టాన్ని తూట్లు పొడిచి విబిజీ, రామ్జీ అన్ని కొత్త పథకాలు తీసుకొచ్చి ఆ పథకాల్లో అన్ని మార్పులు చేసి ఇవాళ ఆ పథకాలు తూట్లు పడుతున్నాడు. ఇవాళ గ్రామీణ వ్యవస్థ మొత్తం ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. రానున్న రోజుల్లో గ్రామీణ వ్యవస్థ ఇబ్బంది పడితే వలసలో ఎక్కువ ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఏదైతే విబిజీ, రామ్జీ చట్టాన్ని కూడా పథకాన్ని కూడా ఉపసంహరించుకొని ఇటువన్నిటిపైన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని మీ ద్వారా మనం చేస్తాం.